ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పహల్గాం ఉగ్రదాడి, పాకిస్తాన్ నుంచి అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం. ఇంద్రమిల్లపై ప్రభుత్వం కీలక ప్రకటన, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. $5,000 కోట్లు 2014-19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు? ఆంధ్ర అంటే అమరావతి ఒకటే కాదు, సాకి శైలజనాథ్. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ సంబంధాలు మరింత దిగజారాయి. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం పాకిస్తాన్ నుంచి అన్ని రకాల దిగుమతులపై నిషేధం విధించింది. జాతీయ భద్రత, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నిషేధం వెంటనే అమల్లోకి వచ్చింది. రవాణాలో ఉన్న వస్తువులతో సహా పాకిస్తాన్ నుంచి వచ్చే లేదా ఆ దేశం నుంచి రవాణా అయ్యే అన్ని ఉత్పత్తులపై వర్తిస్తుంది. పేదోడి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏడాది 22,000 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని ప్రకటించారు. పైలట్ గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం చురుగ్గా జరుగుతుందని అన్నారు. మిగిలిన గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక కొద్ది రోజుల్లోనే పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. పెంచలకోన పెనుసీల లక్ష్మీనరసింహస్వామి ఆదిలక్ష్మి అమ్మవార్లను ఇవాళ శనివారం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దర్శించుకున్నారు. పెనుసీల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆనం ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఏపీ రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త రేషన్ కార్డులను జారీ చేసేందుకు కసరత్తు చేపట్టిన సర్కార్ కార్డుల జారీగా ముందుగా రేషన్ కార్డుకు ఈకేవైసీ ప్రక్రియను మొదలుపెట్టింది. ఇందుకోసం ఓ గడువును కూడా విధించింది. ఏప్రిల్ 30 వరకు రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకునేందుకు గడువు విధించింది సర్కార్. అయితే ఏప్రిల్ 30 తేదీ దాటినప్పటికీ కొందరు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయలేదు. పలు కారణాలతో ప్రజలు ఈకేవైసీని పూర్తి చేయలేకపోయారు. ఈ క్రమంలో ఇలాంటి వారి కోసం ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నిధి విధానాలతో ఏపీ తీవ్రంగా నష్టపోతుందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అమరావతి అంతా భ్రమరావతి అని ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. 2014-19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు? ఇప్పుడు 3 ఏళ్లలో ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. విభజన హామీలు అడగరు కానీ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మిస్తారా అంటూ మండిపడ్డారు. ఎకరాలను తీసుకుని అమరావతి నిర్మాణం చేస్తామని ఆ రోజు ప్రకటించారు. 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మించడంలో శరవేగంగా ముందు కదిలామని చెప్పారు. అద్భుతమైన నగరాన్ని సృష్టిస్తున్నామని చెప్పారు. కానీ 5 సంవత్సరాల తరువాత అద్భుతమైన నగరం పత్రికల్లోనూ వీడియోలోనూ కనిపించింది కానీ అక్కడ మాత్రం కనిపించలేదు. ఇట్స్ ఎ ఫెయిల్యూర్. 5 సంవత్సరాల్లో అమరావతి నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారనేది జగమెరిగిన సత్యం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఈ 5 సంవత్సరాల్లో 48,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్పారు. 48,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పారు. 41,170 కోట్లు టెండర్లు పిలిచారు. విన్నారు కదా, 48,000 కోట్లు ఖర్చు పెడతామన్నారు. 41,000 కోట్ల రూపాయలు పైచిలకు టెండర్లు పిలిచారు. ఖర్చు పెట్టింది ఎంత అంటే 5,587.28 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. చెప్పిందేంటి, చేసిందేంటి చూస్తే మనకు అర్థమవుతుంది. 5 సంవత్సరాల్లో అట్టర్ ఫెయిల్యూర్ అయ్యి అమరావతి అనేది ఒక భ్రమరావతిగా చిత్రీకరించి చిత్తుగా ఓడిపోయినటువంటి సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో అమరావతికి వ్యతిరేకమని, వరల్డ్ క్లాస్ క్యాపిటల్ని నిర్మిస్తుంటే కడుపు మంటతో మేము మాట్లాడుతున్నామనేటువంటి మాట పలుమార్లు చెప్తున్నారు. ఇది వాస్తవం కాదని చెప్పదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, గాయపడి విడిపోయింది. రాజధాని లేదు. రాజధాని నిర్మాణానికి కేంద్రం
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ సంబంధాలు మరింత దిగజారాయి. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం పాకిస్తాన్ నుంచి అన్ని రకాల దిగుమతులపై నిషేధం విధించింది. జాతీయ భద్రత, ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నిషేధం వెంటనే అమల్లోకి వచ్చింది. రవాణాలో ఉన్న వస్తువులతో సహా పాకిస్తాన్ నుంచి వచ్చే లేదా ఆ దేశం నుంచి రవాణా అయ్యే అన్ని ఉత్పత్తులపై వర్తిస్తుంది. పోలవరాన్ని దీన్ని గాడిలో పెట్టడానికి రీస్టార్ట్ కార్యక్రమం ఆ రోజు 10 ఏళ్ల కిందట స్టార్ట్ 2015లో ఇదే అమరావతికి చాలా హేళనగా మాట్లాడారు. ఏం చేశాడు అని దాన్ని దృష్టిలో పెట్టుకొని 15లో మరియు ఈరోజు 10 ఏళ్ల తర్వాత రీస్టార్ట్ 25. దాన్ని మరొక 3 ఏళ్లలో ఫైనల్ చేసే బాధ్యత కూడా మా మోడీ గారిదే. ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినాడు. ఎన్ని వేల కోట్లైనా మేము ఆంధ్రప్రదేశ్ను వికసిత ఆంధ్రప్రదేశ్గా, వికసిత భారత్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. గతంలో ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడును గమనించిన తర్వాత ఏ విధంగా చేయాలా అనేది ఆయన నేర్చుకున్న తర్వాత ఇతను మాత్రమే చేయగలడు అని చెప్పిన తర్వాత అందులో ఇక్కడ ఎన్డీఏ కూటమి జనసేన తోడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మేమున్నాం బీజేపీ తరఫున ఎంపీలము ఎమ్మెల్యేలము పార్టీ బలపడుతుంది. ఇక్కడ వికసిత కమలం కాబోతుంది. ఇక్కడ స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. నిన్న 58,000 కోట్లతో అందులో 49,000 కోట్లు ఓన్లీ అమరావతి, 9,000 కోట్లు వివిధ పథకాలు, 72 స్కీములు వరుసపెట్టి చదివినాడు. అదే కాకుండా పోలవరం రైతులకు ఉపయోగం, రాష్ట్రానికి ఉపయోగం. ఒకవైపు రైతులను, ఒకవైపు యువత, ఒకవైపు నారీ శక్తి. అమరావతి క్వాంటమ్ వ్యాలీ దేశానికి గర్వకారణం. ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం. కాబట్టి పూర్తిగా అందరికీ అవగతం కాలేదేమో, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ప్రపంచంలో అత్యంత అధునాతనమైన టెక్నాలజీ. ఈరోజు మనం వాడే కంప్యూటర్ల కంటే, మనం వాడే సిస్టమ్స్ కంటే 100 రెట్లు ఫాస్ట్గా పనిచేసేదే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది. సో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా మనం ఎంతంత పెద్ద డేటానైనా అత్యంత ఈజీగా సునాయాసంగా చేసేయచ్చు. ఇట్లాంటివి ఇప్పటిదాకా భారతదేశంలో లేనే లేదు. భారతదేశం ఏంటి, ఆసియా ఖండంలోనే లేనే లేదు. కేవలం యుఎస్, యూరోప్లో ఒక 5-6 ప్రదేశాల్లో మాత్రమే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఉంది. ఓ రకంగా కేవలం నాసా, గూగుల్ లాంటి వాటికే పరిమితమైన ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వితిన్ 7 months 7 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ అమరావతిలో జనవరి 1 చంద్రబాబు నాయుడు ఎంత ధైర్యంతో తేదీ కూడా చెప్పేశాడు. కమలాపూర్ మండలం గుండేడు గ్రామంలో దేవాలయాల అభివృద్ధికి నా వంతు సాయంగా 10 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించడం జరిగింది. ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ గుండేడు గ్రామం నుంచి మొత్తము అన్ని కులాలకు సంబంధించిన పెద్ద మనుషులు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు అందరు కూడా ఇవాళ నా దగ్గరికి రావడం జరిగింది. నేను గుండేడు గ్రామ ప్రజలకి రేపు ఆ జాతర అనేది అద్భుతంగా టెంపుల్లో మీరు సెలబ్రేట్ చేసుకోండి. నేనే ఒక బాధ్యత కలిగా శాసనసభ్యునిగా, ఆ ఊరికి పెద్ద కొడుకుగా నేనే 10 లక్షల రూపాయలు ఆ గ్రామానికి విరాళం కూడా ఇస్తా అని చెప్పి సందర్భంగా. అయ్యో రైతన్న, అకాల వర్షానికి చేతికొచ్చిన పంట బురదపాలయ్యే. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం ధాన్యం కొనుగోలు కేంద్రంలో కాంటాలు ఆలస్యం అవ్వడంతో అకాల వర్షానికి బురదపాలైన పంట. సూళ్లూరుపేట నియోజకవర్గ కేంద్రం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ దగ్గర శనివారం ఉదయం ధర్నా నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతామోహన్. శ్రీ సిటీకి వచ్చినప్పుడు జవాబు చెప్పాల్సిన బాధ్యత మీద తెలియజేస్తాం. రెండవది, మనవరం బెల్ ఫ్యాక్టరీ ప్రతి ఇంటికి ఉద్యోగం ఇచ్చేటట్టుగా మేము తీసుకొని వచ్చాం 2010లో.
దాన్ని ఆపేశారు. దాన్ని ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగుల గురించి కన్నీళ్ళు వస్తున్నాయి. చదువుకున్నారు, బీటెక్లు చదువుకున్నారు, గ్రాడ్యుయేట్లు అయ్యారు, ఉద్యోగాలు లేక కన్నీళ్లతో ఇళ్లలో తల్లిదండ్రి పెట్టిన అన్నం తింటూ కష్టాల్లో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగికి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. చివరిది స్థానిక సమస్యలు. అవినీతి ఎక్కువైపోయింది. సూళ్ళూరుపేటలో, అటు సూళ్ళూరుపేట నాయుడుపేటలో తహసీల్దార్ ఆఫీస్ అంతా అవినీతిమయం. ఒకరిని చూసి ఇంకొకరు పడదు, తహసీల్దార్ని చూసి డిప్టీ తహసీల్దారు పడదు, డిప్టీ తహసీల్దార్ని చూసి తహసీల్దార్కు పడదు. ఈయన పాటికి ఈయన దోచుకుంటున్నాడు, ఆయన పాటికి ఆయన దోచుకుంటున్నాడు. పోలీసులు కళ్ళు మూసుకొని హాయిగా నిద్రపోతున్నారు. మరి ఏం చేస్తున్నారు? పోలీస్ శాఖ దరిద్రంగా ఉంది. సూళ్ళూరుపేట పోలీస్ శాఖ నేను ఖండిస్తున్నాను. మాకు అన్ని ప్రతి చిన్న విషయం తెలుసు. ఇసుక లారీలు వదులుకొని ప్రతి స్మగ్లింగ్ యాక్టివిటీ గురించి పోలీసులు చర్యలు మేము ఖండిస్తున్నాం. జాగ్రత్త పోలీసులు. యూనిఫార్మ్. పట్టణంలోని రింగ్ రోడ్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీ మహాసామ్రాజ్య పట్టాభిషేక ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పీసపాటి శ్రీమన్నారాయణ ఆచార్యుల పర్యవేక్షణలో గాయత్రి రామాయణం సంక్షిప్త రామాయణ స్వర్గాహనం నిర్వహించారు. అంటే కలగదు. ఎందుకు? ఆమె పాతివ్రత్యవహంలో ఉన్నది. ఎవరు రక్షించాలి? రామచంద్రుడే స్వయంగా వచ్చి ఆమెని రక్షించి ఆమె దగ్గరికి తీసుకువెళ్ళాలి. కాబట్టి ఆమెకి ఏమీ జరగలేదట, కానీ లక్కంతా కూడా దగ్ధమైపోయింది అని చెప్తున్నారు. కానీ ఆంజనేయుడు బాధపడుతున్నట్టు, అయ్యో ఆత్మనంత చేసుకున్నాడు. అయ్యో ఎంత పని చేశాను, ఇదే కదా బుద్ధి లేనటువంటి పనులు ఇట్లాగే ఉంటాయి అని అనుకుంటున్నాడు. కానీ ఒక్కసారి సీతమ్మని చూడాలి అని మళ్ళీ అశోకవనం దగ్గరికి. ఆంధ్ర అంటే ఒక్క అమరావతి మాత్రమే కాదని, ఉత్తరాంధ్ర రాయలసీమ కూడా రాష్ట్రంలో భాగమని, ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి సాకి శైలజన స్పష్టం చేశారు. అప్పులన్నీ తెచ్చి అమరావతిలో పెట్టడం తగదన్న ఆయన, ఇది ఖచ్చితంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని ఫలంగా పెట్టడమే అని తేల్చి చెప్పారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సాకి శైలజన ఇంకా ఏమన్నారంటే, రాజధాని ప్రాంతమైన అమరావతికి కృష్ణానది ముంపు ప్రమాదం ఉంది. నిజంగా ఆ భయం లేకపోతే దాదాపు 1100 కోట్లతో 5 ఎత్తిపోతల పథకాలు ఎందుకు నిర్మిస్తున్నారు? ఆ 5 లిఫ్ట్ల స్కీమ్ చేపట్టకపోతే అమరావతి నిర్మాణానికి రుణాలు ఇవ్వలేమని బ్యాంక్ హెచ్చరించింది. శాఖ మంత్రి వచ్చి భూములు దండిగా ఉన్నాయని అక్కడ చెప్తారు. ఆయనకి నిజమో అబద్ధం ఆయన చెప్పాలా? జపాన్ వెనకల, సింగపూర్ వెనకల, లేకపోతే ఇంకో దాయకల పోయి ఇదేందిరా పోయి దేవరింత, ప్రతిసారి దేవరింత ఏంది? ఈ దేశంలో ప్రపంచంలోనే షావుకారులు మన దగ్గర ఉన్నారని చెప్తా ఉన్నారు. ప్రపంచంలో 1వ షావుకారి, 2వ షావుకారి, 3వ షావుకారి మన దగ్గరే. లక్షల కోట్ల రూపాయలు మన దగ్గరే. అట్లా వాళ్ళతో మాడుకోవచ్చు కదా పోయి ఆ సింగపూర్లో ఎంతో పాటు. ఎందుకంటే వేరే దేశం పోతే కొద్ది విషయాలు మీకు మాత్రమే పరిమితమవుతాయనే నమ్మకమా? నాకేం తెలియదు. మాకేది వేరే దేశాలు పోయి చూరు పోయిస్తాం అంతే. మాకేం తెలియదు. సేపు నా సింగపూర్లో మంగపోతావు, జపాన్లో మంగపోతావు, ఇంకోని మంగపోతావు. ఇక్కడే ఉన్నారు కదా చాలామంది. నరేంద్ర మోడీ గారు పెంచిన అదాని అంబానీ ఉన్నారు కదా, ఓరి దగ్గర ఒక 10-15 లక్షల కోట్లు ఉన్నట్లున్నాయి. అంతేకాదు ఆ భారత ప్రభుత్వం పెద్ద పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ చేసింది 12 లక్షల కోట్లు అనుకుంటా. మరి కనుక మీకు ఇబ్బంది ఉందేమో లేదో కానీ ముఖ్యమంత్రి గారు, మాకైతే మా లాంటి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి, ఎందుకంటే మిమ్మల్ని చూసాం అసెంబ్లీలో చాలాసార్లు, మాకైతే ఇబ్బందిగా ఉంది. మీరు ప్రతి ఒక్కరు కోట్ వేసుకొస్తేనే వాడి పాపం ఎక్కి వాడు వంగి ఆ కోట్ వేసుకొని కూర్చోబెట్టుకోని కాఫీ టీలు తాపించి వాడు తీరా చూస్తే వాడు మన ఉరుసు కంపెనీ పెట్టుకొని మన భూములు తీసుకుపోతాడు, కానీ వాడు పైసా తేడు. సో ప్లీజ్ డోంట్ ప్లే విత్ ద సెంటిమెంట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ పీపుల్. మీకు పరిపాలన నిజంగా అభివృద్ధికి ఎట్లా ముందుకు పోవాలి, ప్రజలు ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి, సంక్షేమాన్ని అభివృద్ధిని ఒకే సమయంలో ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలతో పనిచేసిన వాళ్ళతో మీరు కనుక్కుంటే మీకు ఇస్తారు. మీరైతే మూసేస్తారు. ఏమన్నా మాట మీకు తమాష కనిపించదా? చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ విమానాశ్రయం. పహల్గాం ఉగ్రదాడి, పాకిస్తాన్ నుంచి అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం. ఇంద్రమిల్లపై ప్రభుత్వం కీలక ప్రకటన, పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
5,000 కోట్లు 2014-19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు? ఆంధ్ర అంటే అమరావతి ఒకటే కాదు, సాకి శైలజనాథ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.